మహిళల గురించి ఇంత గొప్పగా చెప్తున్నావు. 35% అత్యాచారాలు నీ పాలనలో పెరిగినాయి. ఇంత దారుణంగా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది మహిళల పట్ల. అవ్వాతాతలకు మొండి చేయి. కేసీఆర్ గారు మొదటి క్యాబినెట్లో ఇచ్చిండు. 1000 అంటే 1000 ఇచ్చిండు, 2000 అంటే 2000 ఇచ్చిండు. ఫస్ట్ క్యాబినెట్ ఈ పాస్ ద బిల్. మొదటి క్యాబినెట్లోనే ఆమోదించింది కేసీఆర్ గారు. మరి నువ్వు 2 ఏళ్ళైనా అవ్వాతాతలకు ఇస్తాన్న 4000 పెన్షన్ ఏమైంది? ఇన్ఫ్యాక్ట్ 57 ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అన్నారు కేసీఆర్ గారు. 57 ఏళ్ళకి ఇచ్చి చూపిండు. 10 లక్షల కొత్త పెన్షన్లు ఇచ్చిండు కేసీఆర్ గారు. రేవంత్ కొత్త పెన్షన్ ఇవ్వలేదు, ఉన్న పెన్షన్లలో 2 లక్షలు కోత పెట్టిండు. 2 లక్షలు నువ్వు అనర్హులని, ఇదని అదని రకరకాల, నీ భర్తకు వస్తుందని భార్యకు తీసేసుడు, భార్యకు వస్తుందని భర్తకు తీసేసుడు, 2 లక్షల పెన్షన్లు కోత పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారు కొత్త పెన్షన్లు ఇచ్చిండ్రు, బీడీ కార్మికులకు ఇచ్చిండ్రు, ఫైల్ ఏరియాకి ఇచ్చిండ్రు, అదేవిధంగా మన డయాలసిస్ పేషెంట్లకు, ఎయిడ్స్ పేషెంట్లకు, ఎందరికో గీత కార్మికులకు, చేనేత కార్మికులకు, ఒంటరి మహిళలకు ఇచ్చి పెన్షన్లు 44 లక్షలు చేసిండ్రు. ఆనాడు 24 ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. బీఆర్ఎస్ వచ్చినాక 44 లక్షలకు పెరిగింది పెన్షన్లు. కానీ రేవంత్ వచ్చినాక పెన్షన్ పెరగలేదు, పెన్షన్ల సంఖ్య పెరగలేదు, 2 లక్షలు కోత పెట్టిండు. అంటే అవ్వా తాతలకు మొండి చేయి, అక్క చెల్లెలకు మొండి చేయి. 4000 ఇస్తాం, ఇగో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది రాగానే డిసెంబర్లు 2023 డిసెంబర్ వ్యా, 24 డిసెంబర్ వ్యా, ఇప్పుడు 25 డిసెంబర్ పోవట్టే 3 డిసెంబర్లు వీకినాయి రేవంత్ రెడ్డి. ఇంకెప్పుడు ఇస్తావు? సగం పాలన అయిపోయానేది. ముసలోళ్లను కూడా ముంచుతున్న ముదనష్టపు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దివ్యాంగులను కూడా ఢోకా చేసిన దిక్కుమాలిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. దళితులను దగా. ఇక నేను ఒక తీవ్రమైన ఆరోపణ చేస్తా ఉన్నా, యాజ్ ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్ ఆరోపణ చేస్తా ఉన్నా. కేసీఆర్ గారు ఒక గొప్ప పాలసీ తెచ్చారు. ఎస్సీ ఎస్డిఎఫ్, ఎస్టీ ఎస్డిఎఫ్. ఈ దేశానికే ఆదర్శం, ఇండియాలో ఎవరు తేలేదు. క్యారీ ఫార్వర్డ్ విధానం ఏంటంటే ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ ఆ సంవత్సరం జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన నిధులు ఆ సంవత్సరమే ఖర్చు పెట్టాలి. బై ఛాన్స్ ఖర్చు పెట్టకపోతే నెక్స్ట్ ఇయర్కు క్యారీ ఫార్వర్డ్ అయి వచ్చే సంవత్సరం ఇది అది కలిపి ఖర్చు పెట్టాలనేది కేసీఆర్ గారు తెచ్చారు. మనం చూసి దేశంలో కేరళ, తమిళనాడు, దాదాపు 7-8 రాష్ట్రాలు యాజ్ ఇట్ ఈస్ మన బిల్లు, అసెంబ్లీ బిల్లు తీసుకుపోయి వాళ్ళు దేశంలో 6-7 రాష్ట్రాలు అమలు చేసిండ్రు. ఇండియాకి వీఆర్ మోడల్, వీఆర్ ఛాంపియన్. నేను బాధతో చెప్తా ఉన్నాను, మరి భట్టి గారు ఒక దళిత బిడ్డ, ఆయన కొంత సోషల్గా ఉందని నేను భావించిన, కానీ ఇప్పుడు ఆచరణ చూసిన తర్వాత ఆయన క్యాపిటలిస్ట్ అనేది నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అత్యధికంగా ఎస్సీ ఎస్డిఎఫ్, ఎస్టీ ఎస్డిఎఫ్ నిధులు అతి ఎక్కువ దారి మళ్ళింది రేవంత్ 2 ఏళ్ల పాలనలో. 20